ఇప్పుడు మీకు అక్కడ షంటింగ్ చేస్తున్నాడు ఫీడ్ పైప్ వేసి ఉంటుంది, బ్రేక్ పైప్ లో ఉంటుంది. బ్రేక్ పడాలంటే బ్రేక్ పైప్ కావాలి. ఫీడ్ పైప్ ఏంటంటే ఫీడింగ్ ఇవ్వడానికి, కోచింగ్ కి, రన్నింగ్ ట్రైన్స్ కి ఉంటుంది. ఆ బ్రేక్ పైప్ కి అవసరం, బిహేవియర్ కి అవసరం ఉంటుంది, అవసరం లేదు. సింగిల్ పైప్డ్ కావాలి, అది బీపీసీ లో ఉంటుంది అనమాట. సింగిల్ పైప్ అంటే ఓన్లీ బ్రేక్ పైప్, ట్విన్ పైప్ అని ఉంటుంది. ఫీడ్ పైప్, బ్రేక్ పైప్. కలర్ చేంజ్ ఉండదు కదా సార్? ఉంటుంది. బీపీ అంటే గ్రీన్, ఎఫ్పీ అంటే వైట్. సింగిల్ పైప్ మెకానిజం అంటే ఓన్లీ బ్రేక్ పైప్ ఉంటుంది. ఫీడ్ పైప్, బీపీ అంటే బ్రేక్ పైప్. ఫీడింగ్ అన్నమాట. ఈ సిలిండర్ కి ఏదైనా అక్కడ లాస్ అయితే దాని ఫీడింగ్ ఫీడ్ పైప్ నుంచి ఇస్తుంది. ఇది ప్రతి వ్యాగన్ ఉంటుంది, ప్రతి వ్యాగన్ ఉంటుంది సిలిండర్. చూడండి ఇప్పుడు ఈ వ్యాగన్స్ ఉన్నాయి కదా, రన్నింగ్ వ్యాగన్, దాని కింద ఉంటాయి ప్రతి వ్యాగన్ ఉంటాయి. ఓకే, ప్రెషర్, ఎయిర్ ప్రెషర్ ఉంటుంది దాంట్లో. అది ఓకే అన్నా. ఇది కప్లింగ్ పైప్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫీడ్ పైపే ఓపెన్ చేయాలి. ఓపెన్ ఎలా చేయాలి? ఇలా చేయాలి, ఇలా ఇచ్చి తర్వాత బ్రేక్ ఆఫ్ చేసి ఫస్ట్ ఏం వేయాలి? బ్రేక్ పైప్ వేయాలి. అందుకే క్రాస్లో ఉంటాయి మీకు ఫీల్డ్లో కూడా, ఫార్మేషన్ కూడా. అక్కడ చూడండి, రెండు క్రాస్గా ఉన్నాయి చూడండి. అలాగే ఇక్కడ ప్రాక్టీస్. ఫస్ట్ ఏమైనా బ్రేక్ వేయాలి. బ్రేక్ వేయకుండా ఫీడ్ వేసారనుకోండి, బ్రేక్ పడదు. చూడండి ఒకసారి వేయండి మీరు. ఫస్ట్ ఏదో ఒకటి వేయండి, ఏదో వేయగలరు అంటే ఆ రెండే, గ్రీన్ గ్రీన్, వైట్ వైట్. అంతే అంతే. మీకే అర్థం అయిపోతుంది పడిందో లేదో. సో మీరు వదిలేసండి, ఇలా తీసుకోండి. ఓకే, ఇలా అని లాక్ అంతే. ఓకే, నెక్స్ట్ ఈ రెండు. ఫస్ట్ ఇది వేస్తారు అనుకోండి, అది పడుద్దా? ఓపెన్గా ఉన్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఇది రెండు వేసిన తర్వాత ఇంకా అది పడదు. గాడి గాడి చూసుకోండి, అంతే. గాడిలోకి వెళ్ళిందంటే వెళ్ళిపోయినట్టే లాక్. అలాగా చూడండి. ఇంత కష్టపడ ఇలా ఉందా? అయితే ఇలా లేపి అయిపోయింది. ఓకే, అలా జస్ట్ అలా గాడిలో రెండు పడేలాగా ఎత్తి ఇలా అంటే లాక్ అయిపోయింది. మళ్ళీ తీసేప్పుడు కూడా అంతే అంతే. ఇప్పుడు తీసేప్పుడు ఎంత ఎత్తారో అంతే ఎత్తితే ఈజీగా అర్థం పడిపోద్ది లాక్. అది ఓకే. అక్కడక్కడైతే కొంచెం కష్టపడాలి. ఎంత పైకి ఎత్తితే అంత ఫ్రీగా మనకి లాక్ పడుతుంది. తీసేయండి ముందు, మొత్తం తీసేసి మళ్ళీ మళ్ళీ వేయండి. అంతే చెప్పండి, అంతే. క్రాస్గా ఎందుకున్నాయి అంటే ఫస్ట్ అదే వేయాలి, తర్వాత ఇది వేయాలి. అందుకు క్రాస్ తీసేప్పుడు ఫస్ట్ ఇది తీయాలి, తర్వాత కింద తీయాలి. క్లోజ్ చేసుకోవాలి. ఇది క్లోజ్. ఇది ఏంటంటే ట్యాప్, వాటర్ ట్యాప్ టైప్. ఫస్ట్ తీయాలి. ఫస్ట్ మీరు రెండోది రాదు, ట్రై చేయండి పోనీ. ఇప్పుడు ఇది ఉంచేసి రాదు, అందుకే వాడు అలా ఇచ్చాడు. పొరపాటును కూడా మీరు పొరపాటు చేయాలి. ఇలాగే చూడండి, అదిగోండి ముందు వ్యాగన్, అన్ని వ్యాగన్ అలా ఉంటాయి. సింబల్ గుర్తు లేదు సార్. గ్రీన్ సింగిల్ పైప్ ఉంటుంది, సింగిల్ పైప్, బ్రేక్ పైప్ ఉంటుంది. ఊడిపోతుంది. మనకి ఇది రోజు తీసి పెట్టేది ఏం లేదు. మేమైతే మేము ఇక్కడ మీరు ఇప్పుడు చూసుంటారు ఇందాక, మా వాళ్ళు ఏమైనా తీసారా? ఒకటో రెండో తీస్తారు అంతే. కట్ చేసుకొని లాక్కొని వెళ్ళిపోతారు. కట్ చేసుకుంటూ పోతారు. సత్యం అంతే పైకి లేపి పెట్టు. జాగ్రత్త కొట్టుకుంటారు. దగ్గర చేయాలా, కూర్చోబెట్టాలా? రెండు పైకి లేపండి. ఆ గాడిలోకి వెళ్ళేలా పెట్టుకోండి. అలా వదిలేసి తిరిగిపోద్ది, మరి పక్క జరిపేస్తున్నారు. అదే అదే కొద్దిగా
కొంచెం ఎన్నికినాడు, కొంచెం ఒక అడుగు ఎన్నుకోండు. గాడిలోకి వెళ్ళేదాకా పెట్టండి. అంతే, అలా జరిపేశారు. జరిపేస్తాను. మీకు నాకు తెలిసి ఈ పైపులే మీరు సార్ ఇవి చెప్పండి సార్, బ్రేక్ వీటికి చెప్పండి. ఏంటంటే వైట్ కలర్ సింబల్ అన్నీ సార్. ఒక్క నిమిషం సార్, ఒక నిమిషం. ఇవి కలరు, ఈ కలరు మనకు దేనికి కరెక్ట్గా ఈ కలర్లే ఉంటాయా, వేరే కలర్ మారుతాయా? రైల్వేలో కూడా గుర్తుపెట్టుకోవాలి కదా మీకు అక్కడ అనేది ఇవే ఉంటాయి మాక్సిమం. రైల్వే అయితే ఇదే కలర్. రైట్, వైట్ అనేది ఫీడ్ పైప్, గ్రీన్ అనేది బ్రేక్ పైప్. ఓకే సరే, ఇక్కడ ప్రెషర్ ఫీడ్ పైప్ అయితే 6 kg వస్తుంది. 6 kg అంటే ఒకసారి కొట్టిందంటే బోన్ అయినా ఇరిగిపోద్ది, ఏదైనా ఇరిగిపోద్ది. అది కాక మనం వ్యాగన్ మధ్యలోకి వెళ్ళి ఇలా తీస్తాం. ఇలా తీసామంటే అది పొరపాటు కట్టకుండా తీసామంటే మొహాన్ని కొట్టచ్చు, ఇంకెక్కడైనా కొట్టచ్చు. వాటర్ పైప్ ఎలాగా అలా తిరుగుద్ది అది. అందుకే ఐరన్ అది. ఐరన్ 6 kg, 2 పైపులు వచ్చేది. ఎందుకో చెప్తాను, 6 kg ప్రెషర్ తో కొట్టిందంటే అసలు మామూలుగా తగులుతూనే ఎప్పటికీ మనకి చెయ్యి ఇరిగిపోద్ది. 6 kg ప్రెషర్ అంటే పథకం అనుకున్నాను. సో అందుకు ఎప్పుడైతే దీని మీదకి వెళ్తున్నారో ఫస్ట్ ఏం చేయాలి, ఇంజన్ డిటాచ్ చేయాలనుకోండి, ఫస్ట్ వెళ్ళి కప్లింగ్ కన్నా ముందు ఈ తీయాలి. ఈ తీసిన తర్వాత కప్లింగ్ అన్కప్లింగ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈ తీసే ముందు ఫస్ట్ ఫీడ్ పైప్ కట్ చేయాలి. అందుకే దీన్ని పైన ఇచ్చాడు. ఫీడ్ పైప్ కట్ చేయకుండా బ్రేక్ పైప్ కట్ అవుతుంది, పైన ఇచ్చాడు. ఇది కట్ చేసే ముందు ఇక్కడ 6 kg వెళ్తుంది కదా, ఈ ప్రెషర్ని ఆపాలి. ఎలా ఆపుతారు ప్రెషర్ని? ఇటు వాల్స్ ఇస్తారు. ఓకే, ఫస్ట్ ఈ వాల్ ఇది ఓపెన్లో ఉందో క్లోజ్లో ఉందో ఎలా తెలుస్తుంది? స్ట్రైట్ ఉంటే ఓపెన్. మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు చూడండి, ఓపెన్. అంతే, ఇది ఓపెన్ క్లోజ్. ఓకే, క్లోజ్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఇది ఇలా ఉంటుంది, నార్మల్ వర్కింగ్ లో ఇలా ఉంటుంది, ప్రెషర్ వెళ్తూ ఉంటుంది. చూసుకోండి, సరే చూడండి, ఇది ఓపెన్. ఓకే, ప్రెషర్ వెళ్తూ ఉంటుంది. ఇది కట్ చేయాలంటే ఇది క్లోజ్ చేయాలి. ఒకసారి చెప్తే సరిపోతే 2 సార్లు చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్ సైడ్ అనుకోండి, ఇంజన్ సైడ్ క్లోజ్ చేశారు, బాగానే ఉంది అంటే ఇటు నుంచి ప్రెషర్ రావట్లేదు. మరి ఇటు 58 వేగంలో ప్రెషర్ ఉంటుందిగా. ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తానంటే ఇది వెనక, ఇది ఎప్పుడైతే ఆపారో వాటర్ వెనక తన్నుద్దుగా, మరి అది ప్రెషరే కదా, అది 6 kg ఉంటుంది. మీరు ఫస్ట్ సడన్ గా వచ్చినా తగులుతుంది కదా మనకి, కాసేపు ఆగితే ఉండదు. కానీ ఆ కాసేపు ఫస్టే తిరిగి తన్నేస్తుంది కదా మంది. అందుకు ఇటు కూడా క్లోజ్ చేసేది. ఇటు కూడా క్లోజ్ చేసిన తర్వాతే నెక్స్ట్ దీంట్లో కూడా ప్రెషర్ ఉంటుంది. అంటే అంత ప్రెషర్ ఉంటుంది కానీ 6 kg ఉంటుంది. మీరు ఇలా అనే లోపే ఓపెన్ అవుతుంది కదా, లీక్ అవుతూ ఉంటుంది. తర్వాత తీసేది. మెయిన్ మీరు ఇక్కడ చేసేప్పుడు అవి వేరు. అవి ఏంటంటే ఏసీపీ అయినప్పుడు లీకేజ్ చేయడానికి డీవీస్ అంటారు దాన్ని. ఏదైనా చెత్త వచ్చి ఆగింది అనుకో ప్రెషర్లో, ఆ చెత్త డీవీలో పడిపోద్ది, దాన్ని లీక్ చేస్తే దాని నుంచి కిందకు వచ్చేస్తుంది, డస్ట్ పార్టికల్స్ కిందకు వచ్చేస్తాయి. అంతే, ఇక్కడే చేయాల్సింది మాత్రం ఇక్కడే, ఆ మధ్యలో ఎక్కడ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇంజన్ దగ్గర మనం ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు ఎయిర్ అంతా బయటికి పోదు. అక్కడ ఎక్కడ బయటికి? మరి ఇంజన్ నుంచి ఎయిర్. అవును, ట్యాంక్ లో ప్రెషర్ ఉంటుంది. మరి ఈ ట్యాంక్ ప్రెషర్ అంతా ఎక్కడ పోద్ది? వెనక్కి రావాలి కదా, మధ్యలో పోవడానికి ఎక్కడా లేదు. మీరు ఏదైతే ఎక్కడైతే ఇది ఓపెన్ చేస్తారో ఇటు నుంచి ఇంజిన్ వస్తే, ఇటు నుంచి ఫార్మేషన్లో వస్తుంది. అలా 58 ఫార్మేషన్ ట్యాంకులతో వస్తుంది. అంటే తర్వాత ప్రెషర్ తగ్గిపోద్దేమో కానీ ఫస్ట్ మాత్రం ప్రెషర్ ఉంటుంది. మీరు ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడు మాత్రం ప్రెషర్ తంతూ ఉంటుంది. అందుకే ఇది కూడా క్లోజ్ చేసి, ఇప్పుడు ఇది క్లోజ్ చేసాం కదా, ఓపెన్ చేసినాం, ఎవరైనా పొరపాటున ఓపెన్ చేస్తే ఎయిర్ పోతా ఉంటుందా? పోవాలి. ఎప్పుడైతే మీరు ఓపెన్ చేసేసి లోకో బయటకు వెళ్ళిపోయిందో, ఈ ఫార్మేషన్ ఓపెన్ చేసేయాలి. అప్పుడు ఏమవుద్ది, ప్రెషర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అంటే ఏంటి, బ్రేక్స్ అప్లైడ్లో ఉంటాయి, రిలీజ్ అవ్వవు, అప్లైడ్లో ఉంటాయి. ప్రెషర్ ఉన్నంత వరకు బ్రేక్స్ రిలీజ్లో ఉంటాయి. ప్రెషర్ లాగేస్తే బ్రేక్స్ అప్లైలో ఉంటాయి, ఓపెన్ అవ్వవు, అప్లైలో ఉంటాయి. బండి కదలకుండా ఆగిపోద్ది. ఓపెన్ లో కట్ చేసిన టైంలో ఇది క్లోజ్ చేసి కట్ చేయాలి. కట్ చేసేసారు, లోకో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఫార్మేషన్ ప్లేస్మెంట్ కి ఇచ్చారు, ఒక సాయంత్రం దాకా ఎక్కడ కదపరు. అప్పుడు ఏం చేస్తారు, దీన్ని ఇలా ఓపెన్ చేసి వదిలేస్తారు. ఏమవుద్ది, ప్రెషర్ అంతా
బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రెషర్ బయటకు వస్తే ఏమవుతుంది, పిస్టన్ ఓపెన్ అయిపోతుంది. పిస్టన్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో బ్రేక్ సప్లై అయిపోయి ఉంటాయి. మనకి ఫీడింగ్ ఇచ్చే మోటార్స్ ఉన్నాయి మన దగ్గర ఫీడింగ్ ఇచ్చే ఇప్పుడు వదిలేస్తే మీకు అసలు లేవు ఈ కాన్సెప్ట్, జస్ట్ ఐడియా కోసం అంతే. మీకు అసలు ఆ కప్లింగ్ సిస్టమే. ఓకే రైట్, అర్థమైంది అది. రండి ఇప్పుడు అక్కడ ఎక్కడైతే కప్లింగ్ చూసారో అదే ఇది చెప్పారు, ఇది చెప్పలేదు సార్. అంతే సేమ్.